ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మీకు మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే సేల్కి తీసుకొచ్చాను. ఎలివేషన్ చూపించారు కదా, ఎలివేషన్ అనేది చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మన కార్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతాయండి, కార్స్ అండ్ బైక్స్. మనకి పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఇక్కడే బోర్ పాయింట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ ట్యాంక్ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. స్టోరేజ్ ట్యాంక్ కూడా మనకి ఆల్మోస్ట్ 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు స్టెప్స్ కింద కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్స్ కింద కూడా మనకి ఒక వాష్రూమ్, అదేవిధంగా వాష్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్ అండి. మనకి హౌస్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది మీకు సేల్కి తీసుకురావడం జరిగింది. స్పేషియస్ హాల్, అదేవిధంగా హాల్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ పక్కనే మనకి దేవుడి గది కూడా ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి ప్లాట్ఫామ్ హైట్ కూడా చాలా డీసెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మంచి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఏరియా పెట్టుకునే విధంగా టైల్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేశారు. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోనే మనకి సరిపడా సిమెంట్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్, అదేవిధంగా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఏమైనా సామాన్లు అవి పెట్టుకోవడం విధంగా చాలా బాగా ఇవ్వడం జరిగింది. రెడీ టు మూవ్ ఫ్రెండ్స్. మనకు ఒక 10 డేస్లో ఇల్లంతా కంప్లీట్ చేసి ఇస్తారు. మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గల్లీ కూడా మనకి 3.5 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి గల్లీ చివరిలోనే ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి వీటి రండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్లో కూడా గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి హౌస్ అండి. ఎకానమీ బడ్జెట్లో సేల్కి తీసుకువచ్చాను. స్టెప్స్కి కూడా కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి పట్టుకునే విధంగా మనకి సైడ్కి కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ విత్ కూడా మనకి చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మీకు స్టెప్స్ అయితే కవర్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి. బాల్కనీ ఏరియాలో కూడా యూపీవీసీ షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటర్ ప్రూఫ్, మనకి తడిచినా కూడా ఏం కావు. మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ ఫ్లోర్లో 150 గజాల G+1 హౌస్ ఈరోజు అయితే సేల్కి తీసుకువచ్చాను. సరే చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా స్పేషియస్ హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈ ఆర్చ్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా ప్రొఫైల్ లైటింగ్ అండి. యూపీవీసీ సీట్స్కి ప్రొఫైల్ లైటింగ్ అయితే కట్ చేయించడం అయితే జరిగింది. కంప్లీట్గా విండోస్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వుడెన్ విండోస్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లేటెస్ట్ మోడల్ అయితే చూసారు ఫ్రెండ్స్. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి కంప్లీట్గా టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే 1,38,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి నెగోషియేషన్ అయితే అవుతుంది. ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి పటేల్గూడ, బీరంగూడ లొకేషన్లో పటేల్గూడలో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి మనకి హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా మనకి 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 17 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 28 feet రోడ్ అయితే ఉంటుంది. మనకి సెంట్రల్ లైన్ డ్రైనేజ్ కూడా ఉంది. అదేవిధంగా మనకి సొసైటీ వాటర్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇన్సైడ్ ఓఆర్ఆర్లో ఇంత తక్కువ బడ్జెట్లో హౌసెస్ ఎక్కడా లేవు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మంచి ప్రాపర్టీ ఎకానమీ బడ్జెట్లోనే సేల్కి తీసుకురావడం జరిగింది. త్వరపడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.